నేపాల్ మంటల వెనుక, నేపాల్ మంటల వెనుక అంటే రాజకీయ నాయకులే, రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు. ఎస్, తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. 100% ఇది ఏదైతే ఉన్నదో ఈ 2 రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతున్నది. భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. చూసిర్రా ఎంత దారుణం. మళ్ళొక్కసారి చదువుతున్నా, దయచేసి మిత్రులారా. ఇది రాజకీయ నాయకుల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. ఇది జరిగింది. కాబట్టి దేహశుద్ధి చేసిన ఒక్కొక్క మంత్రికి ఎమ్మెల్యేలకు దేహశుద్ధి చేసి టోటల్గా ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియా ఉన్నది. ఇవాళ సేమ్ ఇదే పరిస్థితి ఇవాళ ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఇంకా తెలంగాణలో ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ మన పొట్టకూటి కోసం యుద్ధానికి నేపాల్ను చాలా ఏళ్లుగా నిరుద్యోగం వెంటాడుతున్నది. మరి 2024లో 20.82% నిరుద్యోగ రేటు నమోదైంది. చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు. వేలాది మంది యువకులు రష్యా, ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2024 ఫిబ్రవరి 11 వరకు 15,000 మంది రష్యన్ ఆర్మీలో చేరారు. మరి వీళ్ళకు అక్కడి ఆర్మీ నెలకు $4,000 ఇచ్చేది. కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వారిలో ముందు వరుసలో నిలబెట్టేది. దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా, ఉక్రెయిన్ వారిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నేతల పిల్లలు ఫారెన్ నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు. అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి 6 అడుగుల క్లాత్లో శవాలై వస్తున్నారు అని జడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. వాస్తవానికి సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఇలా తెలంగాణలో కూడా దయచేసి మిత్రులారా ఇలాంటి వీడియోలను తప్పకుండా ప్రజల్లోకి తోసేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ప్రజా అసెంబ్లీలో చాలా విషయాలు మనం ప్రస్తావన చేస్తూ ఉన్నాం. ప్రజా అసెంబ్లీ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి విధానం మనం ఇవాళ మొత్తుకుంటున్నది. ఇవాళ 3 గంటల పాటు నిలబడి ఇవాళ మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఇదే. నేపాల్లో ఏదైతే జరుగుతుందో ఇవాళ నేపాల్ నుంచి భారతదేశానికి వచ్చి గురుకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది నేపాల్ యువకులు ఉన్నారు. ఇవాళ ఇక్కడ మొత్తం అనేక మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం బాగలేక వ్యవస్థ మొత్తం కుటుంబ పాలనతోని నిరుద్యోగ వ్యవస్థ ఏర్పడి ఇవాళ భారతదేశానికి అనేక మంది వచ్చి గురుకాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అనేక ఒక్కొక్క పారిశ్రామిక వాడలలో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దాపురించిందంటే పరిస్థితి ఏందిగో ఇది. నెపో కిడ్స్, నెపో బేబీ. నేపాలీ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. లగ్జరీ కార్లు, కాస్ట్లీ డ్రెస్సులు, హోటళ్లలో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టు చేసేది ఇది నేపాల్ యువతకు నచ్చేది కాదు. తాము కట్టిన ట్యాక్స్ మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది. నెపో కిడ్స్, నెపో బేబీ పేరుతో ఉద్యమాన్ని నడిపింది. నేపాల్లోని యూత్ పరిస్థితి నేతల పిల్లల హైఫై లైఫ్ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది. అప్పుడు ఇక బడిత పూజ కొట్టాలని చెప్పేసి మంత్రులను నీళ్ళకెళ్ళే ఉరికించుకుంటా కొట్టినటువంటి పరిస్థితి తప్పకుండా ఈడ కూడా జరుగుతుంది. తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒక్కటే తప్పకుండా జరిగి తీరుతుంది. 17 ఏళ్లుగా 4 ఫ్యామిలీలే నేపాల్ను గత 17 ఏళ్లుగా 3-4 ఫ్యామిలీలే పాలిస్తూ వస్తున్నాయి. ఇది యువతకు నచ్చలేదు. అధికారాన్ని పంచుకుంటూ విడతల వారీగా ప్రజాధనాన్ని దోచుకున్నారనేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. 17 ఏళ్ల పాలనలో 13 సార్లు ప్రభుత్వాలు మారాయి. 4-5 ఫ్యామిలీలకు చెందిన వాళ్ళే పొత్తులు పెట్టుకుంటూ అందిన కాడికి దోచుకొని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని అక్కడ యువకులు మండిపడుతున్నారు. ఇదంతా కూడా తెలిసి ఒక్కసారి లేచి రుజుడు
మరి నేపాల్లో ఏమైంది? 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఏమిటంటే దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్నటువంటి ప్రజల ఆగ్రహం. సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెట్ స్పీడ్తో జెడ్ తరం దూసుకొచ్చింది. 3-4 కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండటం, స్థానికులు కట్టిక దారిద్ర్యంతో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాటం, నాటికి పెరుగుతున్న నిరుద్యోగం, అతలాకుతలం, అంతకంతకు రెట్టింపవుతున్న నాయకుల అవినీతి దందాలు, ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరల పడింది. ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఇయ్యల్లా మరి దాపురుంచిందంటే ఎవరండి చెప్పండి? ఎవరు చేసింది? ఎవరు చేస్తున్నది? ఎవరు? ఇయ్యాల సేమ్ అదే పరిస్థితి. గత ప్రభుత్వం అదే ఉన్నది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంది కూడా గదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలంగాణలో తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. తిరుగుబాటు వచ్చి ఖచ్చితంగా యువత రోడ్ల మీదకి వచ్చి వీళ్ళను మరి గుడ్డలు ఊడగొట్టి ఖచ్చితంగా కొట్టేటటువంటి రోజులు తప్పకుండా వస్తున్నది.